ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విస్తరింపజేసి అభివృద్ధిపరిచే దేవుని యొద్దకు మీరు రండి. పూర్వం ఉన్నట్టుగానే అధికమైన దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించి దేవుడు తన కృపలో మిమ్మల్ని భద్రపరచబోతూ ఉన్నాడు. మిమ్మును మీ నివాస స్థలమును ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మీకు కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి ఇంకా బలపరిచి కాపాడి తన కృపలో భద్రపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు నాయనా. మిమ్మల్ని ఆశీర్వదిస్తానని, అభివృద్ధి పరుస్తానని, విస్తరింపజేస్తానని సెలవిచ్చిన దేవా, పూర్వమున్నట్టుగా మీ నివాస స్థలమును ఆశీర్వదిస్తానని సెలవిచ్చిన దేవా, మునుపటి కంటే అధికమైన మేలులు ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడే కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యములు వారి జీవితంలో రుజువుపరచబడునుగాక. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకొనుటకు సహాయమును చేసి ప్రతి ఒక్కరిని మునుపటి కంటే అధికమైన మేళ్ల చేత నింపగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.